రాష్ట్రాన్ని కేసీఆర్ దేశాన్ని మోడీ అప్లపాలు చేశారు. భాజపాను నిర్వహించడము కాంగ్రెస్కే సాధ్యం. రాహుల్ ప్రధాని కావాలంటే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి. ముందు ఇండియా కూటమి చక్కగా ఉండాలి, ఇగురు పెట్టాలి. అది ఇక్కడ 17 సీట్లు గెలిచేంత మాత్రం ఏం కాదు. అసలు అది ఇప్పుడు నేను చెప్తున్నాడు కదా, బారాసాకు ఓటేస్తే మూసిలో వేసినట్టే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీ పార్టీకి వేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థులను కూడా ఈ గుంపు బ్యాచ్ పెట్టుకుంటాడు. అంటే ఈయనకు అనుకూలమైనటువంటి వ్యక్తులనే పెట్టుకుంటారు. ఈయన ఎట్టాగో కాంగ్రెస్ మనిషి కాదు, రేపు ఎన్నికలు అయిపోయాక బీజేపీలోకి పోయేటువంటి మనిషి. ఆయన 200% ఈయన గుంపునే వేసుకొని బీజేపీలోకి పోతాడు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. సో కాబట్టి ఈయన పెట్టేటువంటి అభ్యర్థులు మొత్తము బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే ఈయన ఎంపీ అభ్యర్థులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకే టికెట్లు ఇస్తాడు. సో కాబట్టి తన కోటరీనే పెట్టుకుంటాడు అనమాట. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ఇండైరెక్ట్గా బీజేపీకి వేసినట్టే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బీజేపీ మోడీ దోస్త్ అనేటువంటి ఆదానికి ఇట్లా రాష్ట్రంలో ఎట్లయితే వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, ఇప్పుడు ఆ కారిడార్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, అన్నీ ఆ రాడార్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆదాన్ని గుప్పిట్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. సేమ్ అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ పేరు చెప్పి ఓట్లు అడుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ ఎట్టాగో కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి గెలిచిన తర్వాత ఈ ఎంపీలను ఎమ్మెల్యేలను అందరిని గంపగుత్తగా వేసుకొని పోయి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాడు. ఇది ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అలాగనే ఉంది నేను వ్యవహారం చూస్తూ ఉంటే కూడా. అందుకే మోడీని ఒక్క మాట అంటారు, ఇప్పుడు ఈ మాత్రం అనకపోతే మళ్ళీ ముస్లింలు ఓట్లు వేయరు కదా. మన అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వచ్చి మంచి పని చేసిపోయిండు కాంగ్రెస్ వాళ్ళకు కాదు, రేవంత్ రెడ్డికి ఒక మంచి పని చేసిపోయిండు. ఎందుకంటే నేను కేసీఆర్ ఒక్కటే అని చెప్పి ఆయన వచ్చి మోడీ సభ పెట్టి చెప్పిపోయిండు. ఎందుకంటే నాకు వడకపోయినా పర్లేదు కానీ కేసీఆర్కి వడద్దు, ఎట్లాగా ముస్లిం ఓట్లు ఈయనకు వడవు. కాబట్టి కేసీఆర్కి ఓడద్దంటే ఏం చేయాలి, అది కాంగ్రెస్కు ఓటు మలిపియాలి కాబట్టి మేమిద్దరం ఒకటే అని చెప్పేసి సభ పెట్టి ఒక దగ్గర మాట్లాడేసరికి అరే మోడీ కేసీఆర్ ఇద్దరు ఒకటే కాబట్టి మనం అందరం కాంగ్రెస్కి వేద్దాం అని చెప్పేసి మెజారిటీగా మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ వైపు పోయారు. అది మోసపోయారు, అర్థమవుతా ఉంది. ఎందుకంటే గెలిచినాక ఈయన మోడీ ఒకటని తేలిపోయింది. ఇక్కడ ఆదాన్ని పెట్టుబడులు పెట్టుడు, ఆదాంతో రాసుకొని పూసుకొని తిరుగుడు. ఇక రేపో మాపో అంబానీ వస్తాడు రాష్ట్రానికి. చూడండి మీరు, అంబానీ కూడా వస్తూ ఉన్నాడు రేపో మాపో. వీళ్ళ నాయకులేమో పైన ఉన్నటువంటి నాయకులేమో వ్యతిరేకిస్తూ ఉంటారు, ఈయననేమో ఇక్కడ వాళ్ళతోని అచ్చుకుపుచ్చుకులు చేసుకుంటూ ఉంటాడు. సో కాబట్టి ఈ విధంగా రేవంత్ రెడ్డి రేపు ఎంపీలను కూడా తన వాళ్ళని పెట్టుకొని ఈ ఎంపీలను ఎమ్మెల్యేలను అందరిని వేసుకొని పోయి బీజేపీ పార్టీలోకి పోతాడు. ఈయన చెప్పిన దానికి రివర్స్ అనమాట. బారాసాకు ఓటేస్తే మూసిలో వేసినట్టు కాదు, కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేస్తే బీజేపీ పార్టీకి వేసినట్టే. అది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రెండున ఇంద్రవెల్లిలో ఎన్నికల ప్రచారం. మళ్ళీ ఈ ఇంద్రవెల్లి కూడా చూడండి మళ్ళీ ఎంత కామెడీ అంటే, ఈ ఇంద్రవెల్లి జరిగినటువంటి పోరాటమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఇక కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా ఈయన పైకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఏం లేవు. అసలు ఆ ఇంద్రవెల్లి పోరాటము, ఆ ఇంద్రవెల్లి జరిగింది మొత్తం అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అలా ఎంతోమంది గిరిజన బిడ్డలను చంపింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తారంట. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా బొందబెట్టాలో అట్లా బొందబెట్టేటువంటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండండి ఇంకా.